నమస్తే, వెల్కమ్ టు లియో. నేను విజయగన్. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కొంత హాస్యాస్పదంగానే ఉంటూ వస్తుంది. తను నడవడిక కావచ్చు, తను మాట్లాడే మాటలు కావచ్చు, ఇంకా ఏ కార్యక్రమం చేసినా సరే దాంట్లో ట్రోలర్స్కి మాత్రం ఒక మంచి స్టఫ్ అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా వింతగా విచిత్రంగా వైఎస్ఆర్ గారి విగ్రహంతో ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అంటే బాగున్నారా డాడీ అని చెప్పి అడుగుతున్నారు. అయితే విగ్రహంతో మాట్లాడడం ఏంటి అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే దీన్ని చూసిన తర్వాత ట్రోలర్స్ చేస్తున్నటువంటి ఫన్ అంత ఇంత కాదు. సో బాగున్నారా డాడీ అని చెప్పేసి ఆ విగ్రహాన్ని అడుగుతున్నటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో మాత్రం ఇప్పుడు పూర్తి హల్చల్ కింద మారిపోయింది. జస్ట్ కొద్ది నిమిషాల్లోనే అది ట్రెండ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇదే మొదటిసారా అంటే కాదు. మీరు చూసుకుంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ దుస్తుల్లో కూర్చొని ఆయన పక్కన ఎవరూ లేరు కానీ అక్కడ సైకిల్ చేస్తూ ఏమైంది, ఏం జరుగుతుంది అని మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇదేదో ఏలో చేసిందో ఏదో కాదు. సో ఇది ఎప్పటి నుంచో తిరుగుతుంది. అయితే ఆత్మలతో మాట్లాడుతుంటాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది చాలా రకాల విమర్శలు చేస్తున్నా దాన్ని కనీసం అడ్డుకట్ట కూడా వేస్తలేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ నిజంగా ఏదైనా మానసిక లోపం ఏదైనా ఉందా అంటే ఏమో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఆయనకు పెట్టే బొట్టు టైంలో కూడా ఆయన పెట్టినటువంటి ఒక ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా హాస్యాస్పదంగానే ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో కూడా చూశారు కదా. బొట్టు పెడుతున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి యొక్క విన్యాసాలు ఏవైతే ఉన్నాయో చాలా మర్యాదపూర్వకంగా, చాలా సౌమ్యుడిగా, చాలా చక్కటి చిన్న పిల్లవాళ్ళ పెట్టినటువంటి మొహం ఏదైతే ఉందో ఆ మొహం చూస్తే నవ్వు వస్తూ ఉంది. సో ఇదే కాదు, అసలు అక్కడ ఎవరు ఉండరు. ఎవరూ లేకుండా వాళ్ళకి హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాడు, నమస్తే చెప్తుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తయారయ్యారు అని చెప్పేసి అయితే అర్థం కావట్లేదు. అయితే నిన్న మొన్నదాకా ఏదైతే ఆత్మలతో మాట్లాడుతుంటాడో, ఎవరో లేకపోయినా సరే దండాలు పెడుతుంటాడు, ఏది చేసినా సరే విచిత్రంగా ఉండేసరికి ఏంటో అనుకున్నారు. కానీ ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇంకొంత విన్యాసాలు ఎక్కువైపోయాయని చెప్పేసి అన్నారు. సో మనం చూసుకుంటుంటే అక్కడ హెరిటేజ్కి సంబంధించి మాట్లాడుతూ ఎంత అని చెప్పేసి అనడం కానీ కొన్ని మనం చూస్తున్నాం. రానిలేమ్మ అని చెప్పేసి అనే పదాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే దొరుకుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్లో వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ పలకరించినప్పుడు టైం లేదు ప్లీజ్ వదిలే అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు చాలా ఫన్నీగా కనిపిస్తూ వస్తుంటాయి. ఎయిర్పోర్ట్లో సింగిల్గా నించొని ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా కనిపించిన విజువల్స్ కూడా ఉంటాయి. మీ అందరికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వీడియో ఇంకోటి ఏంటి అంటే ఎక్కడ శవం దొరికినా అక్కడికి వెళ్ళిపోయి చిరునవ్వుతో నవ్వుతూ ఉంటుంటాడు. సో ఆ నవ్వును కూడా చాలామంది ట్రోలర్స్ ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ర్యాలీలకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. అయితే ఈ వీడియోలో కూడా చూసినప్పుడు ఆయన ఏదైతే కార్యకర్తలకి టైం లేదని ప్లీజ్ అని చెప్పి దండలేద్దామని చెప్పి ఏదోదో ఎక్స్ప్రెషన్స్తో ఒక్కసారి కుదిరి టైం లేదు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తప్ప ఇంకెక్కడ చూడమని చెప్పుకోవాలి. సో ఏంటి ఆత్మలతో మాట్లాడేటువంటి గోల? ఇప్పుడు ఆత్మలతో మాట్లాడే గోల కాస్త విగ్రహాలతో మాట్లాడే దాకా వచ్చేసింది అనేసరికి చాలా రకాల ట్రోల్స్ మాత్రం ఈరోజు పొద్దున్న నుంచి చాలా పెద్ద హడావిడి చేస్తుందని చెప్పుకోవాలి. మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, బాగున్నారా డాడీ అనేది మాత్రం ఒకటికి చాలా స్పష్టంగా ఆ లిప్సింక్ అయితే అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకేమేమి మాట్లాడారు అనేది ఇంకా ఏం మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.